వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. క్రైస్తవ మతంలోనూ కూడా కులం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ అనైలేషన్ ఆఫ్ కాస్ట్ అనే తన పుస్తకంలో వాల్యూమ్ నెంబర్ 5లో చెప్పాడు. ఈ క్రైస్తవ మతంలో కూడా కులం ఉందని ఆయన ప్రకటించాడు. అప్పుడే అది ఎప్పుడు 1938 ఫిబ్రవరి 5న జనతా పత్రికలో ప్రచురమైన షోలాపూర్ భారత క్రైస్తవులను ఉద్దేశించిన ప్రసంగం. అంటే 1938లోనే చెప్పాడు ఆయన, క్రైస్తవ మతంలోనూ కులం ఉంది, అందుకే ప్రవీణ్ పగడాలకి న్యాయం జరుగుతలేదని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇవాళ ఒక రెడ్డి ఒక బ్రాహ్మణం క్రైస్తవుడు అయితే ఒకవేళ ఆయన అట్లా చంపేస్తే న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ, అలాగే శాసన వ్యవస్థ ఇవాళ ఆగ మేఘాల మీద స్పందించేది, ఆగ మేఘాల మీద ఆయన రిపోర్ట్ తెప్పించేది, ఆగ మేఘాల మీద ఇలా న్యాయం జరగడానికి కృషి చేసేదేమో. అందుకే ఇవాళ ఆయన దళితుడు కాబట్టి, క్రైస్తవ మతంలోనూ కుల వివక్షత ఉంది కాబట్టి ఈరోజు ఆయనకు న్యాయం జరుగుతలేదని నాకు అనిపిస్తున్నది. సో అందుకే మనము కులం ఎవరైతే దళితులుగా క్రైస్తవులుగా మారిన వాళ్ళు ఇవాళ అదే అగ్రవర్ణ క్రైస్తవులకు మారిన వాళ్ళకి ఈ ప్రాబ్లం లేదు చాలా వరకు. ఎందుకంటే మీరు చూడండి, ఈవెన్ భారత రాజ్యాంగంలో కూడా వివక్షత, రాజ్యాంగ వివక్షత దళితులకు మాత్రమే ఉంది. మతం క్రైస్తవ మతం తీసుకుంటే వాళ్ళకి రిజర్వేషన్లు వర్తించాయి. అదే ఓసీ క్రైస్తవ మతం తీసుకుంటే వర్తిస్తాయి, బీసీ తీసుకుంటే వర్తిస్తాయి, చివరికి ఎస్టీ తీసుకుంటే వర్తిస్తాయి. కానీ ఒక ఎస్సీ మాత్రమే తీసుకుంటే వర్తించాయి. అది కూడా ఒక రకంగా అది రాజ్యాంగ వివక్షత ఇవాళ దళితుల మీద ఉంది. అది మత స్వేచ్ఛను అడ్డుకుంటున్నది. సో ఇవాళ క్రైస్తవుడైన ప్రవీణ్ ప్రగడాల విషయంలోకి వచ్చేస్తే కూడా ఇవాళ ఆయన ఒక దళితుడు కాబట్టి ఇవాళ ఆయనకు న్యాయం జరుగుతలేదేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పాస్టరు, ఒక చాలా పేరున్న పాస్టరు ఇవాళ క్రైస్తవ సమాజంలో ఒక మంచి వక్త, సరే ఆయన మీద అంబేద్కర్ మీద ఆయన అభిప్రాయాలు అవి కరెక్టా కాదా అనే అంశం కొద్దిసేపు పక్కన పెడితే, ఇవాళ అంబేద్కరు క్రైస్తవ మతంలోనూ కులం ఉంది అని చెప్పేసి చాలా స్పష్టంగా 1938లోనే చెప్పాడు. ఆయన మతం మార్చుకుంటే సమాజంలో స్థానం మారడం లేదు, అంటే ఈ కులం మారడం లేదు. క్రైస్తవ మతం క్రైస్తవులుగా మారినప్పటికీ దళితులుగానే పడుతున్నారు, ఇప్పటికీ పడుతున్నారు. భారతీయ క్రైస్తవులో కూడా బ్రాహ్మణ క్రైస్తవులు, దళిత క్రైస్తవులు అనే భేదాలు ఉన్నాయి అని చెప్పాడు. బీసీ క్రైస్తవులు, అలాగే ఓసీ క్రైస్తవులు, బ్రాహ్మణ క్రైస్తవులు, దళిత క్రైస్తవులు, ఈ రకమైన భేదాలు ఉన్నాయని చెప్పి అంబేద్కర్ 1938లో చెప్పాడు. 1938 అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు చూడండి. అంటే ఆయన చాలా స్టడీ చేస్తున్న క్రమంలో ఆయన ఎప్పుడైతే బౌద్ధ మతానికి, ఆయన ఈ దేశంలో పుట్టిన మతాన్ని స్వీకరించాలని నిర్ణయం చేసుకున్నప్పుడు, సరే బౌద్ధంలో కులం లేదంటే అందులో కూడా కులం ఉంది, లేదని కాదు, బట్ ఈ దేశంలో పుట్టిన మతంగా ఆయన దాన్ని స్వీకరించాడు. బట్ ఆ మతంలో దేవుడు లేడు, నరకం లేదు, స్వర్గం లేదు, బట్ ఈ మతంలో ఉంది. సో కాబట్టి ఇవాళ మనము ఈ భారతదేశంలో ఉన్న దళిత క్రైస్తవులంతా కూడా వాళ్ళ క్రైస్తవ మతం తీసుకున్న వాళ్ళ స్టేటస్ మారడం లేదు. వాళ్ళు దళితులుగానే పరిగణించబడుతున్నారు. క్రైస్తవులు బీసీలు అయితే బీసీలుగానే పరిగణించబడుతున్నారు. బ్రాహ్మణులు అయితే బ్రాహ్మణులుగా, క్షత్రులైతే క్షత్రియులుగా, వైశ్యులైతే వైశ్యులుగా, చివరికి ఎస్టీలు అయితే ఎస్టీలుగా, అలా కులాల పాలైతే మాదిగా అయితే మాదిగా, ఇట్లా ఏ కులాలకు ఆ కులంగా ఇలా బలంగా నాటుకపోయింది కుల వ్యవస్థ. కాబట్టి ఈ కుల వ్యవస్థ కారణంగా ఈ భారతదేశంలో అంటరానితనం అనేది ఇంకా ఉంది. ఈ అంటరానితనం ఈ కులం వల్లనే వచ్చింది. కాబట్టి ఈ కుల వ్యవస్థలో ఒక దళితుడు చనిపోతే ఒక న్యాయం, అగ్రవర్ణాలు చనిపోతే ఒక న్యాయం. సో అగ్రవర్ణాలకు ఒక న్యాయం, అనగారిన వర్గాలకు ఒక న్యాయం అనేది ఇవాళ జరుగుతున్న ఇంత పెద్ద ఎత్తున
పోరాటం మొత్తం దేశమంతా చేస్తున్న చాలా వరకు అంతర్జాతీయ స్థాయిలో పోరాటం చేసిన ఇవాళ దళితులకు న్యాయం జరగలేదని చెప్పడానికి కారంచేడు సంఘటన, చుండూరు సంఘటన. సో అలాగే మనకు నిన్నగాక మొన్న మనం చూసినాం, ఎవరైతే ఎస్యూలో చనిపోయాడో రోహిత్ వేముల సంఘటన కూడా ప్రపంచమంతా స్పందించింది, కానీ రోహిత్ వేములకు న్యాయం జరగలేదు. అంటే ఇవాళ దళితులకి న్యాయం అనేది దేశంలో ఆ న్యాయ వ్యవస్థలో కూడా కులం ఉంది కాబట్టి దళితులకు న్యాయం జరగడం లేదనడానికి అనేక సంఘటనలు ఇవాళ మనం చెప్పుకోవచ్చు. సో ఆ రకంగానే చూసుకుంటే కూడా ఇవాళ ప్రవీణ్ ప్రగడాలకు కూడా ఏం న్యాయం జరుగుతుందో అది కొంచెం డౌట్గానే ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా కేఏ పాల్ లాంటి వాళ్ళు, హర్షకుమార్ లాంటి వాళ్ళు చాలా సీరియస్గా ఫైట్ చేస్తున్నారు. కానీ అంతకంటే ఎక్కువ ఈ దేశంలో కారంచేడు సొండూరు సంఘటన దేశం మొత్తం కదిలించేది. ఒక మొదటి దళిత రాష్ట్రపతి రావడానికి కారణమైంది, కానీ ఆ సంఘటనలో న్యాయం జరగలేదు. అంతేకాకుండా ఇవాళ ఎస్యూ విద్యార్థి రోహిత్ వేముల విషయంలో కూడా మొత్తం ప్రపంచమంతా స్పందించినప్పటికీ న్యాయం అయితే జరగలేదు. కనీసం శిక్ష, కనీసం జైలు కూడా పోలే ఎవరైతే విద్యార్థులు కొంతమంది కారణమయ్యారు, ఎవరైతే రాజకీయ నాయకులు కారణమయ్యారు. అంటే అంత ఆ రకమైన వివక్షత ఈ దేశంలో ఉంది అనడానికి మనం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇవాళ బైబిల్లో కూడా అసమానతలు ప్రోత్సహించేలా ఉన్నాయని చెప్పి అంబేద్కర్ ఆ రోజు క్లియర్గా చాలా సుదీర్ఘంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకా ఏమని చెప్తారంటే, బైబిల్లో అసమానతలు ప్రోత్సహించే వాక్యాలు ఉన్నాయని చెప్పేసి ఆయన అంటాడు. ఎఫ్ఎస్సీలకు పత్రిక 6:5 చెప్తాడు, దాసులారా యథార్థమైన హృదయం గలవారై భయంతోనూ వణుకుతోనూ క్రీస్తుని వలె శరీర విషయమై మీ యజమానుల అన్న వారికి విధేయులై ఉండుడి. బైబిల్ భక్తి గల బానిసత్వాన్ని సమర్థిస్తుందని చెప్తారు అంబేద్కర్. బానిసలు తమ యజమానులకు భక్తిగా సేవించాలని చెప్పడం అసమానతలను స్వీకరించడమే. ఇది కులాధారిత వ్యవస్థకు నైతిక సానుకూలతను సమకూరుస్తుందని చెప్పి అంబేద్కర్ చెప్పాడు. సో కొలస్సీల పత్రికలో కూడా ఏం చెప్పాడు, వాళ్ళ దాసులారా మనుషులను సంతోషపెట్టు వారనేట్టు కంటికి కనబడవలను కాక ప్రభునకు భయపడుచు శుద్ధ అంకరణం గల వారై శరీరమును బట్టి మీ యజమానులకు అన్ని విషయంలోనూ విధేయులై ఉండడి. మళ్ళీ బానిసత్వాన్ని సమర్థించే వాక్యాలను, ఇది సమానత్వాన్ని ఖండిస్తుంది అని చెప్పేసి ఇవాళ మనకు అంబేద్కర్ క్లియర్గా, అంటే బైబిల్లో ఉన్న కొటేషన్స్తో పాటు ఆ పత్రిక పేజ్ ఎఫ్ఎస్సీలకు 5.22 దాంట్లో కూడా చెప్తారు, శ్రీలారా ప్రభువునకు మీరు సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగా పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. సంఘమునకు క్రీస్తు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడలను. ఇది పురుషాధిపత్యమును తెలియజేస్తుందని చెప్పాడు అంబేద్కర్. ఇది లింగ అసమానత్వానికి ఇది ఆటంకం అని చెప్పాడు అంబేద్కర్. అంటే వాళ్ళ లింగ సమానత్వం కూడా దాంట్లో లేదు, బైబిల్లో లేదు. సో బైబిల్లో బానిస వ్యవస్థ అనుమతిస్తున్నది. ఇది సమాజంలో అసమానతలను స్థిరపరచడం అవుతుంది, బానిసత్వానికి నైతికత కల్పించడం అవుతుంది, దాన్ని శాశ్వతంగా నిలుపుకునే అవకాశాన్ని కల్పిస్తుంది బైబిల్ అని ఈ లేవికాండంలోనే. కానీ ఇలా అనేక రకాలుగా అంబేద్కర్ మొత్తం ప్రతి బైబిల్లో ఉన్న ప్రతి వాక్యాన్ని, అంటే ప్రతి పేజీతో సహా ఆయన ఏ కాండాలలో ఏ రకంగా కుల వ్యవస్థ అసమానతలు పెంపొందించే విధంగా ఉంది భారతదేశంలో, క్రైస్తవంలో ఈ యొక్క క్రైస్తవ మతం కుల వ్యవస్థను ఏ విధంగా ప్రోత్సహించే విధంగా ఉందని చెప్పేసి ఆయన చెప్తాడు. అంతేకాకుండా ఇంకా కొన్ని చారిత్రక వాక్యాలు కూడా చేస్తారు ఆయన. ఏమంటాడు, భారతదేశ క్రైస్తవులలో కుల వ్యవస్థ స్థిరపడిన చారిత్రక వాస్తవాలని విశ్వాసపరంగా వారు క్రైస్తవులు కావచ్చు, కానీ సమాజ హోదాలో మాత్రం మునుపటిలాగానే అంటరాని వాళ్ళుగా మిగిలిపోతున్నారు. ఇది ఎవరు, అంబేద్కర్ ది అన్టచబుల్స్ వై దే ఆర్ బికమ్ అన్టచబుల్స్ అనే పుస్తకంలో ఆయన ఈ మాట చెప్పడం జరిగింది. అంతేకాకుండా చారిత్రక కొన్ని నిదర్శనాలు చెప్పాడు. పాద్రి రాబర్ట్ డీనో బిలీ అతను 17వ శతాబ్దంలో బ్రాహ్మణుల్ని క్రైస్తవ మతంలోకి ఆకర్షించడానికి ప్రత్యేకంగా వారి కోసం అధిక కుల క్రైస్తవ సమాజాన్ని ఏర్పాటు చేశాడు. అధిక కులం అంటే పై కులం, అది 17వ శతాబ్దంలో.
దళిత క్రైస్తవులు ఇప్పటికీ పేరు మత మార్పు బైబిల్ నమ్మిక మార్చుకున్నప్పుడు చర్చిలోను, శ్మశానాల్లోనూ, వివాహాల్లోనూ, ఉపవాస కేంద్రాల్లోనూ కులతత్వానికే లోబడి ఉంటున్నారు. క్రైస్తవ మతంలో కూడా మారినప్పటికీ కులం పోవడం లేదు. క్రైస్తవ మతంలో మారడం దేనికి అనేది అంబేద్కర్ గారి ప్రశ్న. సో అంటే క్రైస్తవ మతంలో మారిన కులం పోతలేదు, మరి అటువంటిప్పుడు క్రైస్తవ మతంలోకి మారిన లాభం ఏంది అని చెప్పి అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా ప్రశ్నించుస్తున్నారు. ఈ మొత్తం భారత సమాజంలో ఉన్న దళిత క్రైస్తవులారా, ఆయన చెప్పింది వాస్తవమా కాదా ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ సెయింట్ అగస్టిన్ 4వ శతాబ్దం వాక్యాలను చూసుకుంటే బానిసత్వం అనేది పాపం వల్ల వచ్చినదిగా, మనుషులు దేవుడికి అవిధేయగా శిక్షలో భాగంగా ఉందని భావించబడుతుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇది బానిసత్వం అనేది, స్లేవరీ అనేది, అది మనం తప్పు చేస్తే మనం చేసిన పాపం వల్ల ఈ స్లేవరీ వస్తుందని చెప్పేసి భావన ఇందులో ఉంది. సో దానికి శిక్ష ఉండాలని చెప్పాడు. ఈ దృష్టికోణంలో బానిసత్వాన్ని దైవదత్త శిక్షగా చిత్రీకరించబడింది. దీనివల్ల అసమానతలు దైవికంగా బలపరచబడింది. అంటే దేవుడే బానిసత్వాన్ని ప్రోత్సహించినట్టు, అంటే క్రైస్తవ మతమే బానిసత్వాన్ని ప్రోత్సహించినట్టుగా ఇవాళ మనం ఈ బైబిల్లోనే ఇవన్నీ కూడా ఈ వాక్యాలు కానీ మనం చూస్తున్నాం. అలాగే ద్వితీయోపదేశ ఖండము 7:6 దాంట్లో కూడా యెహోవా ఎంపిక చేసిన ప్రజలారా ఒక వర్గాన్ని మాత్రమే చూపించడం, నీవు దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జననము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వీకారంగా ఏర్పరచుకొనెను. ఇది ఈ రకంగా చాలా అంశాలలో ఇవాళ అంబేద్కర్ ఆ రకంగా చూసుకుంటూ పోతే మొత్తం 18 పేజీల దాకా ఉంది. 18 పేజీల్లో కూడా ఇవాళ మనకు కనబడుతుంది. ఆ 18 పేజీల్లో కూడా బానిసత్వాన్ని ఇవాళ బలపరిచినట్టుగా కనబడుతుంది. అన్య జాతుల మీద పోరాడాలు, వారిని బానిసలుగా మార్చి వారి ఆస్తిని తీసుకుని అనుమతి అనేదాన్ని మనము పోప్ నికోలస్ 1452 ఆయన ఉత్తర్వులు ఇచ్చాడు. 1452లో ఎవరైతే అన్యమతస్తులు ఉన్నారో ఆ అన్యమతస్తులు వాళ్ళని బానిసలుగా మార్చి వారి ఆస్తిని తీసుకోమని చెప్పేసి అనుమతి క్రైస్తవ పోపు నికోలస్ ఆర్డర్ జారీ చేసినట్టుగా ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు చెప్తున్నాడు. అంతేకాకుండా ఇవాళ మీరు ఆలయానికి నీరు మోసేవారిగా, కట్టెలు తృణించేవారిగా ఉంటారు. ఇది దైవానికి అనుకూలం కానీ ప్రజలను తక్కువ స్థాయి శ్రామికులుగా చూపిస్తుందని అంబేద్కర్ చెప్పాడు. సో ఇవన్నీ చూస్తే కలిపి చూస్తే క్రైస్తవ మతము సమానత్వాన్ని ప్రతిపాదించదని నిరూపించబడింది అని చెప్పి అంబేద్కర్ అన్నాడు. అందుకే ఈ కింది కులంగానే దళిత క్రైస్తవులు ఈ కుల వ్యవస్థలో కింది కులాలుగానే మిగిలిపోయినరు. కాబట్టి క్రైస్తవం తీసుకున్నంత మాత్రాన వాళ్ళ బతుకులేం మారలేదు, వాళ్ళ దళితులుగానే చూడబడుతున్నారు. నేటికి వాళ్ళకి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కూడా దక్కడం లేదు. కనీసం చివరికి మేము ఎస్సీలంగా ఉంటాం రాబోయే అంటే కూడా ఉండే పరిస్థితి ఇవాళ లేదు. లేదా చర్చిలో ఉంటాం, చర్చిలో ఓసీ హోదా అంటే ఓసీ హోదా ఉండదు. ఖాళీ బీసీసీ హోదా, అది కూడా అది కులం కాదు, అది ఓన్లీ స్టేటస్. సో మళ్ళీ వాళ్ళ కులం అట్లనే ఉంటుంది. వాళ్ళ మాలలు అయితే మాలలు, మాదిగలు అయితే మాదిగలు, వాళ్ళ స్టేటస్ వేరు, కులం వేరు. సో కాబట్టి ఇవాళ ఆ స్టేటస్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళ రిజర్వేషన్లు తగ్గించేసి వాళ్ళ స్టేటస్ పెంచి, అంటే బీసీసీ కింద అట్లా చేస్తున్నారు కానీ కులం మాత్రం పోవడం లేదు, వాళ్ళ మతం మారిన. సో ఈ రకంగా చూసుకుంటే ఇవాళ ప్రవీణ్ పగడాలకు ఏవైతే ఇవాళ ఒక అన్యాయం జరిగింది, అది యాక్సిడెంటా లేదంటే హత్యనా అనేది మెజారిటీ ప్రజల అభిప్రాయం అంతా కూడా దాన్ని హత్య అంటున్నారు. ఇక్కడ దళితులంతా 90%, 99% దళితులంతా అది హత్య అంటున్నారు. దళిత క్రైస్తవులంతా అది హత్య అంటున్నారు. ఖాళీ కొంతమంది ఓసీ క్రైస్తవులు లేదా బీసీ క్రైస్తవులు పూర్తి స్థాయిలో దాన్ని ఒకవేళ బలపరచకపోవచ్చు కాక, కానీ అది 99% దళితులు మాత్రం దాన్ని ఇవాళ అది హత్య అంటున్నారు. కాబట్టి ఇలా బ్రిటిష్ వాళ్ళు ఇవాళ క్రైస్తవ మతము ఈ విధంగా మనం చూసుకుంటే అంబేద్కర్ గారు దళితులు క్రైస్తవులు అయితే బ్రిటిష్ ప్రభు సేవకులు అవుతారు, అంబేద్కర్ వాక్య. ఇది 1936లో. కానీ అదే బ్రిటిష్ వాళ్ళే చాలా వరకు వాళ్ళ దళితులకి గుళ్ళోకి రానిచ్చారు. అదే క్రైస్తవులు ఇవాళ వాళ్ళను పాస్టర్లుగా చేశారు, చదువచ్చారు. వాళ్ళకి చదువు అనేది, చర్చ అనేది ఒక ఎంట్రీ ఇచ్చింది. మరి అంబేద్కరు ఆ విషయాలను కూడా కేవలము మా యొక్క
క్రైస్తవ మతంలో ఈ కులం ఉందనేది వాస్తవమే. కానీ మరి ఇదే క్రైస్తవ మతంలో కూడా వాళ్ళకు ఎంట్రీ కూడా ఉంది. వాళ్ళు అంటరాని వాళ్ళుగా ఉన్న వాళ్ళకు కూడా ఎంట్రీ ఉంది. పాస్టర్లు కావడానికి కానీ, వాళ్ళు మంచి ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, ఉన్నత చదువులు కానీ, వాళ్ళకు వైద్య సౌకర్యం కానీ, విద్యా సౌకర్యం కానీ అన్నీ కల్పించిన ఘనత కూడా ఇవాళ మనకు స్పష్టంగా క్రిస్టియానిటీ ద్వారా మాత్రమే జరిగిందనేది, మిషనరీస్ ద్వారా జరిగిందనేది మనకు అర్థమవుతుంది. సో బట్ ఏది ఏమైనప్పటికీ అంబేద్కర్ ప్రభావం ఏదైతే ఇవాళ క్రిస్టియానిటీ మీద కాకుండా ఆయన బౌద్ధం మీద ఎందుకు వచ్చిందంటే, దీంట్లో బానిసత్వము అనే కాన్సెప్ట్ను అంగీకరించింది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మరి ఏంటి సొల్యూషన్ అని చెప్పాడు ఆయన అంటే, ఆయన అంబేద్కర్ ఈ ప్రసిద్ధ వ్యాసములో ఇక్కడే వాట్ పాత్ టు సాల్వేషన్ అని 1936లో ఆయన ఒక వ్యాసం రాశాడు. ఆయన ఏం రాశాడు అంటే, క్రైస్తవ మతం పట్ల తన సందేహాలను వ్యక్తపరిచాడు. ఒకవేళ అనగారిన తరగతులు క్రైస్తవులు అయితే వారు కేవలం హిందూ మతపు పరిధి నుండి బయటకు పడడమే కాకుండా విదేశీ ప్రభుత్వపు కౌగుల్యం చేరిపోతారు. ఇది చాలా కీలకమైన అంశం. తద్వారా వారు మరో శక్తికి అజ్ఞానపరులవుతారు. అంటే వాళ్ళు విదేశీయులకి వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోతారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో 1936 మే 31న ముంబైలో ఆయన మహర్ పరిషత్ సమావేశంలో మాట్లాడుతూ ఏమంటాడు ఆయన, అంబేద్కర్ మోక్ష మార్గం ఏదైనా శీర్షికలో మరాఠీలో హృదయమైన ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలో ఆయన మతాంతరణ విషయం ఎంత గంభీరంగా గుర్తు చేస్తూ ఇలా చెప్పారు. మత మార్పు అనేది పిల్లలు ఆట కాదు, వినోదానికి సంబంధించిన విషయం కాదు. ఇవాళ క్రైస్తవ మత మార్పిడిపై అంబేద్కర్ తన రచనలో చేసిన వ్యాఖ్య, క్రైస్తవ మతంలోకి మారడం అంటే బ్రిటిష్ పాలకుల కౌగులకు వెళ్ళడం, అలాగే పాలక సామ్రాజ్యంలో భాగమై చర్చి అధికారానికి లోబడి ఉండడం. ఇది రాజకీయ పరంగా అత్యంత ప్రమాదకరం అని చెప్పేసి అంబేద్కర్ అన్నాడు. ఇది ఎక్కడ అంటే డాక్టర్ అంబేద్కర్ రచనలు వాల్యూమ్ నెంబర్ 17 పార్ట్ 3 కన్వర్షన్ వ్యాసం మీద. సో ఈ రకంగా చూసుకుంటే అంబేద్కర్ చాలా స్పష్టంగా ఇవాళ బౌద్ధాన్ని ఎందుకు ఎంచుకున్నాడంటే, బౌద్ధంలో దేవుడు లేడు, బౌద్ధంలో మోక్షం లేదు, బౌద్ధంలో నరకం లేదు. కాబట్టి ఆయన ఈ దేశంలో పుట్టిన మతము, అది శాస్త్రీయమైన మతము, అది మానవతా విలువలు కలిగిన మతము, అంతేకాకుండా అది దేవునికి దయ్యానికి సంబంధం లేని మతము. కాబట్టి అది లైట్ ఆఫ్ ఏషియా అని చెప్పి అంబేద్కర్ ఇవాళ క్రైస్తవ మతం నుండి కాకుండా బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. అందుకే ఇవాళ బౌద్ధ మతాన్ని ఆయన స్వీకరించడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఆ మతం దేవునితో సంబంధం లేకుండా, ఆ మతం దయ్యంతో సంబంధం లేకుండా, ఆ మతం మూఢనమ్మకాలతో సంబంధం లేకుండా, ఆ మతం బానిసత్వం అనే పునాదిగా లేకుండా స్వేచ్ఛ, సమానత్వము, సౌభృతత్వము, సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని పునాదిగా చేసింది. కాబట్టి ఇవాళ ఆ మతంలోకి నేను మారుతున్నా అని చెప్పేసి, ఏ మతమైతే పేదరికాన్ని దూరం చేస్తుందో, ఏ మతమైతే అంటరాన్ని దూరం చేస్తుందో, ఏ మతమైతే అసమానతలను దూరం చేస్తుందో అట్లాంటి మతాన్ని నేను స్వీకరిస్తాను అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించాడు 1956లో. సో అశోక విజయదశమి రోజు. సో ఆ రకంగా అక్టోబర్ 14, 1956లో ఒక గొప్ప విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుని అంబేద్కర్ ఇటు ఇస్లాం తీసుకోలేదు, అటు క్రిస్టియానిటీ తీసుకోలే, రెండు విదేశీ మతాలు తీసుకోలేదు. ఆయన స్వదేశీ మతమైన బౌద్ధంలో స్వీకరించాడు. ఇవాళ మరి ఈ విదేశీ మతాల్లోకి వెళ్ళిన వాళ్ళకి, దళితులకి ప్రధానంగా రిస్ట్రిక్షన్స్ ఉన్నవి. దళిత క్రైస్తవులుగా మారినా, దళిత ముస్లింగా మారినా రిజర్వేషన్లు వర్తించామని చెప్పేశాడు. అలాగే అక్కడ ఉన్నా కూడా, అక్కడికి పోయినా కూడా కుల వీక్షిత తప్పడం లేదు ఈ దళితులకు, ఈ ఆది హిందువులైన దళితులకు. ఆది హిందుత్వంలో వర్ణం కులం లేదు, ఆది హిందుత్వంలో సమానత్వం ఉంది, స్వేచ్ఛ ఉంది, సౌభ్రతత్వం ఉంది. ఆది హిందుత్వం ఇవాళ మళ్ళీ పునరుద్ధరించుకునే దిశగా ఇలా ఇస్లాంలో పోయిన దళితులు కానీ, క్రైస్తవులు పోయిన దళితులు కానీ ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రవీణ్ పగడాల క్రైస్తవుడుగా మారిన కాబట్టి, దళిత క్రైస్తవుడు కాబట్టి ఆయనకు తగిన న్యాయం జరగడం లేదని ఇవాళ దళితులుగా, ఇప్పుడు ఈవెన్ ఆయన కూడా దళిత, రోహిత్ వేములు కూడా దళిత క్రైస్తవుడు కాబట్టి ఆయనకు జరగలేదు న్యాయం అనేది. కారంచేడు చుండూరు సంఘటనలో కూడా దళిత క్రైస్తవులు కాబట్టి వాళ్ళకు న్యాయం జరగలేదు అనేది ఒక చర్చ అయితే ఈ దేశంలో కొనసాగుతుంది. కాబట్టి ఆ రకమైన చర్చలో మనం పూర్తి స్థాయిలో ఇవాళ ప్రవీణ్ పగడాల కేసులో కంప్లీట్గా అంటే పోలీస్ వ్యవస్థను కానీ,
లేదా న్యాయ వ్యవస్థగా నేను తప్పట్టడం లేదు. బట్ కుల వివక్షత మాత్రం ఖచ్చితంగా ఉన్నది ఈ వ్యవస్థలో. ఈ కుల వివక్షత కారణంగానే ఇలా న్యాయ వ్యవస్థలో వివక్షత, అలాగే పోలీస్ వ్యవస్థలో వివక్షత, శాసన వ్యవస్థలో వివక్షత, సమాజంలో వివక్షత, ఇది అడుగడుగునా దళితులు ఎదుర్కొంటున్నది. సో కుల నిర్మూలనే అంతిమంగా లక్ష్యంగా ఈ దళిత సమాజం పనిచేయాలి. ఆ దిశగా అడుగులు వేయాలి. ఏ మతం మారినా, నువ్వు ఇస్లాం తీసుకున్నా, క్రిస్టియానిటీ తీసుకున్నా, చివరికి బౌద్ధం తీసుకున్నా, నీ కుల వివక్షత పోదు. కాబట్టి కుల నిర్మూలన ఉద్యమాలకి అంతిమంగా పోవాలని చెప్పి అంబేద్కర్ ఏదైతే ఆశించాడో ఆ దిశగా ఆయన ఉద్యమం ద్వారా, ఈ సంఘటనల ద్వారా కూడా మనం గమనించాల్సిందిగా ఈ సందర్భంగా నేను నా T6 డీజాక్ ద్వారా దళిత ప్రజల్ని, ముఖ్యంగా దళిత క్రైస్తవులని, దళిత ముస్లింలని కోరుతున్నా. ఇవాళ ఈ దేశంలో ఇది విముక్తి జరగాలంటే దళిత సమాజానికి కుల నిర్మూలనే అంతిమ లక్ష్యం. కుల నిర్మూలన పోతేనే జరుగుతూనే ఈ దళితుల మీద వివక్షత, అంటరానితనము, ఈ రకమైన హత్యలు, అత్యాచారాలు అన్నీ ఆగిపోతాయి అని T6 డీజాక్ భావిస్తుంది. మీరు కూడా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్, ప్రజా ఛానల్, ఉద్యమ ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఉద్యమానికి ఆర్థికంగా సహకారం అందించండి. జై భీమ్, జై పూలే, జై పెరియార్.